నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న భోపాల్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్పై ట్రంప్కు లొంగిపోయారు. ట్రంప్ ఎట్లా చెప్తే అలా నరేంద్ర మోడీ గారు సరెండర్ అయిపోయారు. సరెండర్. ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోడీ ఆపేశారు. పాక్తో కాల్పుల విరమణపై రాహుల్ విమర్శలు. కొద్దిగా ఒత్తిడి తెచ్చే చాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు లొంగిపోతారు. స్వాతంత్ర ఉద్యమం కాలం నుంచి అంతే. నాడు అమెరికా బెదిరింపులకు ఇందిరా లొంగలేదు, పాక్ను ముక్కలు చేశాము అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారండి. ఏమరంటే, భోపాల్లో నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బెదిరింపులకు మోడీ లొంగిపోయారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో పాల్గొన్న రాహుల్ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే మోడీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోడీజీ ఏం చేస్తున్నారు అని అడిగారు. సరెండర్ అంటే ఇప్పుడు మోడీ గారును ట్రంప్ గారు చెప్తే సరెండర్ అయిపోయారని చెప్తున్నారు. వెంటనే మోడీ కాల్పుల విరమణ ప్రకటించారు. అంటే ట్రంప్ ఆదేశించారు, కాల్పుల విరమణ పాటించారు అని మన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలపై కొద్దిపాటి ఒత్తిడి తెచ్చినా వెంటనే లొంగిపోతారని, భయంతో పారిపోతారని, వారి గురించి తనకు బాగా తెలుసని అన్నారు. అదే సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పొగడతలతో ముంచెత్తారు. అమెరికా బెదిరింపులను సైతం లెక్క చేయకుండా ఇందిరాగాంధీ హయాంలో 1971లో పాకిస్తాన్ను భారత్ విచ్ఛిన్నం చేసిందని, అగ్రరాజ్యంకు తల వంచకుండా పనిచేసిందే. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వీరంతా అగ్రరాజ్యాలను వ్యతిరేకంగా పోరాడిన యోధులే అని రాహుల్ చెప్పారు. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు మధ్య ఉన్న తేడా అని పేర్కొన్నారు. చూడండి, ఇప్పుడు బీజేపీ కొన్ని వాటికే భయపడిపోతున్నారు. అదే మా ప్రభుత్వ హయాంలో అయితే పాకిస్తాన్ను విచ్ఛిన్నం చేశాము, అగ్రరాజ్యాలకు తల వంచకుండా పనిచేసింది గాంధీ గారు కానీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వీళ్ళంతా అగ్రరాజ్యాలను వ్యతిరేకంగా పోరాడిన వేదులే అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు మధ్య ఉన్న తేడా అని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమ సమయం నుంచి అంతేనని, వారికి లొంగిపోతూ లేఖలు రాయడం అలవాటని వ్యాఖ్యానించారు. కొద్దిపాటి ఒత్తిడి తెచ్చినా లొంగిపోతారని, అది వారి నైజమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ లొంగిపోదన్నారు. కాంగ్రెస్ నేతలంతా పోరాట వేదులని చెప్పారు. మరోవైపు ఆదాని సమస్యలో ఎల్ఐసి 5,000 కోట్లు పెట్టుబడి పెట్టడం పైన రాహుల్ విమర్శలు గుప్పించారు. డబ్బు, పాలసీ ప్రీమియం మీద భద్రతా సౌకర్యం, లబ్ధి ఆదానిదా అని ఎక్స్లో పోస్ట్ చేశారు. చూడండి, ఏమంటే మన రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే, బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ కొద్దిపాటి దానికి లొంగిపోతారు. ఏమరంటే వాళ్ళకు భయం ఎక్కువ, కానీ మేము అలా చేయము. ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ను ముక్కలు చేశారు, కానీ నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఆదేశిస్తే సరెండర్ అయిపోయారు. ట్రంప్ను చూస్తే మోడీ గారికి ఎందుకు భయము అని మన రాహుల్ గాంధీ గారు నిన్న భోపాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్తున్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నంత తేడా ఇదేను. మేము వాళ్ళకు భయపడము, ఎవరినైనా సరే ఎదిరిస్తాము. ఇందిరాగాంధీ గారిని చూడండి, అట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ను భారత్ విచ్ఛిన్నం చేసిందని, అగ్రరాజ్యాలకు తల వంచకుండా పనిచేసింది. గాంధీ కానీ, నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, సర్దార్ పటేల్ కానీ వీరంతా అగ్రరాజ్యాలను వ్యతిరేకంగా పోరాడిన వేదులే అని రాహుల్ గాంధీ గారు నిన్న చెప్తున్నారు. బీజేపీకి కానీ, ఆర్ఎస్ఎస్కి కానీ కొద్దిపాటి ఒత్తిడి తెచ్చినా భయపడిపోతారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా ట్రంప్కు సరెండర్ అయిపోయారు. ట్రంప్ ఎలా చెప్తే అలా చేస్తున్నారు. ట్రంప్ ఫోన్ చేసి ఇది ఆపేయంటే వాళ్ళు ఆపేస్తాడు, చెయ్యి అంటే చేస్తారు. కాబట్టి ట్రంప్ ఎలా చెప్తే అలా నరేంద్ర మోడీ గారు నడుస్తున్నారు అని రాహుల్ గాంధీ గారు అంటున్నారండి. రాహుల్ గాంధీ గారు మీరు చెప్పేది ఉండొచ్చు, కానీ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన నరేంద్ర మోడీ గారికి దేశం ప్రజలు
మొత్తం ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారిని మెచ్చుకునింది. ఎందుకంటే దెబ్బతీసిన పాకిస్తాన్ను ఎట్లా భయపెట్టించాడో, ఎలా చేశాడో అది అందరికీ తెలుసు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది అంటే అది మన నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం అండి. నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం చాలా గొప్పది. ఎందుకంటే పాకిస్తాన్ను వాళ్ళు చేసే కుతంత్రాలను మాటలతో కూడా చేతలతో చెప్పి చూపించారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేయడంలో నరేంద్ర మోడీ గారు కానీ చాలా గొప్పగా వివరించారు. దేశ ప్రజలే కాదు, ప్రపంచ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని ఒప్పుకున్నారు. దీన్ని మనం చిన్నతనంగా చూపించి చేసినా కూడా ప్రజలు ఎవరు నమ్మరు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్పై నరేంద్ర మోడీ గారు చేసిన ఈ ట్రీట్ ఈ యుగతం ప్రపంచం మొత్తం మెచ్చుకునింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో దేశ ప్రజలు కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారండి. ఇదేనండి మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అన్న విషయాలు. ప్రధానమంత్రి గారిపై రాహుల్ గాంధీ గారు చేసిన వాటి కరెక్టే అంటారా, లేదా నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేశారా లేదా అనేది ప్రజలే చూశారు. మీరు కామెంట్ రూపంలో ఉంటే పెట్టండి. ఇది ఆపరేషన్ సింధూర్ సక్సెస్పై ప్రధానమంత్రి మోడీ గారు, దీనికి కౌంటర్ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు, వీళ్ళ మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.